రాత్రి వేళలో మనం ఆరాధన చేసేటువంటి అమ్మవారు ఎవరో మనకి తెలుసా? ఆమెడ లలితాదేవి యొక్క రహస్య సేనాధిపతిగా ఉన్నటువంటి అమ్మవారు. అదే విధముగా విష్ణుమూర్తి యొక్క అవతారములో నుంచి అవతారము వచ్చినటువంటి అమ్మవారు ఎవరో తెలుసుకుందాం. ఆమెడే జగన్మోహిని, జగజ్జనని. నిశరాత్రి సమయంలో ఆరాధన చేసేటువంటి వారాహీదేవి యొక్క అమ్మవారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మన ఛానల్లో వారాహీదేవి యొక్క రహస్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వారాహీదేవిని ఎందుకు ఆరాధన చేస్తారు అంటే, ఒకటి శత్రు సంహారం కోసం, రెండవది భక్తరక్షణ కోసం, మూడవది మన యొక్క ఆత్మరక్షణ కోసం, 4 ఈవన్నీ శ్రీచక్రారాధనలో ఈమెకి ప్రత్యేకమైనటువంటి స్థానము కూడా ఉన్నది. ఆవిడే వారాహీదేవి. ఈ యొక్క వారాహీదేవి గురించి చిన్న చిన్న విషయాలు మనమంతా కూడా తెలుసుకుందాం. ఈమెని చాలామంది వరకు సప్తమాతృకుల్లో ఒకళ్ళుగా భావిస్తారు. అదే విధముగా ఈ యొక్క అమ్మవారిని మహావిద్యోపాసకులు అంటే శ్రీ విద్యోపాసకులు అమ్మవారిని ధర్మరక్షణ కోసం, శత్రు సంహారం కోసం, అదే విధముగా దండనాయకి అనేటువంటి నామము చేత కూడా పిలువబడతారు ఈ యొక్క అమ్మవారు. ఈవిడ లలితాదేవి మహిషాసురుడి యొక్క యుద్ధము చేసేటప్పుడు జగజ్జనని అయినటువంటి లలితా పరమేశ్వరి యొక్క సేనలో సేనాధిపతిగా, రహస్య సేనాధిపతిగా మాయా రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మవారు. ధర్మరక్షణ కోసము కూడా ఆరాధన చేయటం జరుగుతుంది. ఈమెని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఎలాంటి శత్రువులు కూడాను ఉండరు అని చెప్పి పురాణ వచనం, అదే విధముగా పెద్దల వచనము కూడా. అయితే వారాహి అమ్మవారి యొక్క వాహనం ఏమిటో మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసి వారాహీదేవి యొక్క వాహనం ఏమిటి? వరాహము అనుకుంటాం. కానీ కొన్ని సాంప్రదాయాల ప్రకారము అమ్మవారి యొక్క వాహనము మహిషమని, అదే విధముగా వరాహమని, అదే విధముగా సింహముగా కూడా చిత్రీకరింపబడతారు. అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క అసలు విశేషాలు తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని రాత్రి వేళల మాత్రమే పూజించాలి. అదే విధముగా దీన్నే గుప్త నవరాత్రులు అని కూడా మనము చెప్పుకుంటాం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులని గుప్త నవరాత్రులుగా కూడాను భావిస్తాము. అయితే ఇది తాంత్రిక సాంప్రదాయాల్లో ఈ యొక్క తాంత్రికులంతా కూడా రాత్రి వేళలో ఎందుకు ఆరాధన చేస్తారు అంటే, రాత్రి సమయంలో మన యొక్క మనస్సు ఏదైతే ఉందో అది నిర్మలమైనటువంటి ఇదితో ఉంటుంది. అంటే ఎక్కడవి కూడాను ఏ సమస్య కూడాను మెదడులో పెట్టుకోకుండా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ యొక్క వారాహి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తారో మనము చెప్పుకున్నాం. చాలా ఆలయాల్లో మొదటి 9 రోజులు అమ్మవారి యొక్క దేవీ దేవతలందరినీ కూడాను ఆరాధన చేస్తూ ఉంటారు ఉదయం వేళలో. కానీ ఈ యొక్క అమ్మవారికి 9 అవతారాలు అనేటువంటివి ఏమీ లేదు. సిద్ధిదాత్రి అని, మాతృకమని ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇలా ఏమీ కూడాను ఆరాధన చేయాల్సినటువంటి అవసరము లేదు. ఈ యొక్క అమ్మవారిని వారాహి యొక్క రూపములోనే చేయాలి. అయితే మనం మొదట్లో చెప్పుకున్నాం, విష్ణుమూర్తి యొక్క అవతారంలో నుంచి అవతారం వచ్చినటువంటి అమ్మవారే వారాహి అమ్మవారు అని చెప్పుకున్నాం. ఈ విష్ణుమూర్తి యొక్క అవతారంలో నుంచి అవతారం ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుమూర్తి అవతారం వరాహ అవతారం. ఈ వరాహ అవతారం శక్తి నుంచి పుట్టినటువంటి అమ్మవారే వారాహీదేవి. అందుకే వరాహముఖి అని కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటాము. అయితే కొన్ని సాంప్రదాయాల ప్రకారము వారాహి ఆరాధనను రాత్రి సమయంలో చేసేది గూఢమైనటువంటి తాంత్రికాచారంగా భావిస్తారు. సాధన చేయాలి అంటే గురు పరంపర ఖచ్చితంగా కావాలి. ఈ యొక్క విధానాలన్నీ కూడా గురు పరంపరాచారంలో ఉన్న ఇలాంటి మరిన్ని విషయాలు మన ఛానల్లో తెలుసుకోవడానికి